ప్రభునందు మరణాత విశ్వాస సమాజము వారి యొక్క మరణాత మేలుకొలుపు అనే కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు. అంతా బాగున్నారా? ప్రభు కృపను బట్టి మనకు మరలా నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. 2023 సంవత్సరం అంతా దేవుడు తన అద్భుతమైన కృపలతో నింపి 2024 సంవత్సరంలో మనను ప్రవేశింపజేస్తూ ఉన్న దేవదేవునికి గడిచిన కాలమంతయు, గతించిన దినాలన్నీ ఆయన కృప రెక్కల నీడలో మనను భద్రపరిచిన దేవదేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మలను దీవించును గాక. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు కీర్తన గ్రంథము 65వ కీర్తన 11వ వచనంలో చదివినప్పుడు, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేస్తున్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అని వ్రాయబడి ఉంది. సంవత్సరము కూడా దేవుడు మనకు ఒక చక్కటి దయా కిరీటాన్ని ధరింపజేస్తూ దేవుని దయలోను మనుషుల దయలోను మనం వర్ధిల్లటానికి, ఎదిగి ఫలించడానికి ప్రభువే కృప చూపిస్తూ ఉన్నారు. మరి ఆ విధంగానే మనం కాపాడబడుతున్నాము అంటే, ఈ సంవత్సరం కూడా మనము బ్రతికి ఉన్నామంటే అది మహాదేవుని మహాకృప వలన మనం బ్రతికి ఉన్నామని ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ టీవీ వాక్యము వర్తమానము వినుస్తున్నటువంటి నా ప్రియ సోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి మనం ఆయనకి ఇష్టలైనటువంటి బిడ్డలుగా, ఆయన కోరినట్లుగా మనం జీవించాలని మరి ప్రభు కోరుతున్నాడు. కనుక ఆయన సన్నిధానంలో ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలుగానే జీవిస్తూ ఆయన కోరినటువంటి రీతిలో మనం బ్రతకాలని ప్రభు ఆశిస్తున్నాడు. చూడండి, మనం గమనించినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి మనం చదివితే అక్కడ ఏమని వ్రాయబడింది అంటే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్లున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలెను అని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. చూశారా? యజమానుడు ఒక తోట, ద్రాక్ష తోట యజమానుడు తోటలో ఒక అంజూరపు చెట్టు ఉందట. ఆ అంజూరపు చెట్టుని పండ్లు వెదక వచ్చుతున్నాడు, కానీ 3 సంవత్సరాల నుంచి ఆ ఫలములు వెదక వచ్చినప్పటికీ కూడా ఆ 3 సంవత్సరాలు కూడా మరి యజమానుడికి ఏమాత్రము ఫలాలు ఇవ్వనటువంటి ఆ చెట్టు ఎందుకు ఈ భూమి మీద ఉండి దాని వలన ఫలితము ప్రయోజనము లేనప్పుడు ఆ చెట్టు ఎందుకు ఉండాలి? ఆ చెట్టును నరికించి వేయి, ఆ స్థలములో వేరొక చెట్టుని
నాటవచ్చు అని యజమానుడు మరి ఆ చెట్టును నరికించి వేయమని తోటమాలితో చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆ తోటమాలి ఆ యజమానుడితో చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని తోటమాలి యజమానుడైనటువంటి ఆ ద్రాక్ష తోట యజమానుడితో తోటమాలి బ్రతిమలాడుతున్నట్లుగా మనం ఈ లేఖనములో చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతని తోటమాలితో చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించారా? ఈ సంవత్సరం కూడా మనం ఇంకా ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నాము అంటే మన కొరకు మరి పరలోకములో తండ్రి అయినటువంటి దేవుని దగ్గర మన కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి మరి మనలను విడిపించి మనల్ని పాపశాపాల నుంచి మరి బ్రతికించి బలపరిచి ఆయన సన్నిధిలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని మరి కోరుకుంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువే మన కొరకు ప్రతి దినము కూడా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏమని? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని బ్రతిమలాడుతున్నాడు. అర్థమవుతుందా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని నీ కొరకు ప్రభు అయిన యేసు తండ్రి చెంత నిలబడి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు గనుకనే ఆ శాంతికర్త అయినటువంటి దేవుడు మరి నీ కొరకు తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిని నిలబడి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు గనుకనే నీవు ఈ భూమి మీద ఇంకా నిలిచి ఉన్నావు, నేను కూడా ఈ భూమి మీద నిలిచి ఉన్నాం. కనుకనే దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలు ఫలించేటువంటి చెట్టుగా లేని ఎడల ఆ ద్రాక్ష తోట యజమాని ఎలాగైతే చెట్టుని నరికించి వేయమని చెప్పి అంటున్నాడో, దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి మంచి ఫలాలు ఫలితాన్ని ఇవ్వనటువంటి చెట్లు వల్లే గనక నీవు నేను ఉన్నట్లయితే, ఇదిగో ఈ చెట్టు గురించి ఆ యజమానుడు చెప్పినట్లుగా తండ్రి అయినటువంటి దేవుడు నీ గురించి నా గురించి ఒకవేళ చెబుతున్నట్లయితే, ఇదిగో చూడు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని మరి యేసు ప్రభువే మరి నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూశారా? ఆయన జాలి, ఆయన కనికరం ఎంత గొప్పదో చూశారా? ఆయన బ్రతిమలాడుతూ యజమానుడిని తోటమాలి బ్రతిమలాడినట్లుగా తండ్రి అయినటువంటి దేవుణ్ణి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు బ్రతిమలాడుతూ ఉన్నాడు. చూడండి, మనం ఒక మాట గమనించినట్లయితే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం మనం చదివినట్లయితే, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. చూశారా? ఉత్తరవాది అనే మరి ఆ మాటకు అర్థం ఆదరణకర్త అనే మాట అర్థం ఇస్తూ ఉంది. కాబట్టి మరి ఆయన మన పాపములకు శాంతికర్త అయి ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికర్త అయి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. మరి ఈరోజు వరకు
ఎంతో మరి సంతోషంగా సంబరంగా మరి క్రిస్మస్ పండుగలు వేడుకలు మరి ఆరాధనలు జరుపుకున్నటువంటి మనము మరి ఈ సంవత్సరము చివరి రోజుల్లో మనం ఉన్నాము. మరలా కొత్త సంవత్సరం చూడాలని మరి ఎన్నెన్నో ఆశలు కలిగి మనమందరము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ రాయబడిన మాటను చూస్తే యేసు క్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాక సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆయన నీ కోసం నా కోసం ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కనుకనే దేవుని యొక్క సన్నిధిలో ఫలాలు ఫలించే చెట్టుగా మనం ఉంటే ఎప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మరి జ్ఞాపకం ఉండే చెట్టుగా తండ్రి అయిన దేవుడికి ఇష్టమైనటువంటి రీతిలో మనం బ్రతుకుతాం కనుక ఎప్పుడూ కూడా ఫలభరితంగా మనం ఉంటామని దేవుని లేఖనం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున చూడండి, మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టును నరికి మరి అగ్నితో కాల్చమని యజమానుడు మరి ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను మంచి ఫలాలు ఫలించే చెట్టుగాను తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టమైన రీతిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ మంచి ఫలాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఉంది చూడండి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి మంచి ఫలములు. మరి ఇలాంటి మంచి ఫలములు, ఆత్మ ఫలములు కలిగి మరి ప్రతి ఒక్క విశ్వాసి మంచి ఫలాలతో జీవిస్తూ ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడికి అది ఎంతో ఇష్టమైనటువంటి మరి జీవితం కనుక, మరి ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి కార్యము కనుక ఆయన మనలను ప్రేమించి ఇంకా ఎక్కువగా మనలను ఈ సంవత్సరంలో కూడా ఈ 2023వ సంవత్సరము దాటిపోతూ ఉండగా మరొక సంవత్సరంలో కూడా దేవుడు మనను ప్రవేశింపజేసి మనల్ని నడిపించడానికి ఆయన మరి సిద్ధపడి ఉన్నటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి యేసు ప్రభువుకి మరి దారి గుండా వెళుతున్నప్పుడు ఆయనకు ఆకలి అయిందంట. ఆకలి అయినప్పుడు త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ఆ అంజూరపు చెట్టుని చూశాడు యేసు ప్రభు. ఆ అంజూరపు చెట్టును చూసి ఆకలిగా ఉండి ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ అంజూరపు చెట్టుని ఫలాలు దొరుకుతాయని ఆశించి దాని దగ్గరకు వెళ్ళారు. చూడండి, ఆ మాటను మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, ఉదయమందు పట్టణమునకు మరలా వెలుసుండగా ఆయన ఆకలి గొనెను. ఉదయమందు పట్టణమునకు వెళ్ళుచుండగా ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు గనుక దానిని చూసి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అయితే యేసు ప్రభు వారికి అక్కడ ఒక మంచి పాఠాన్ని నేర్పించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఏం చెప్తున్నారు? మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండానే ఎడల
ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మీకు సాధ్యమే. మీరు మరి ఈ అంజూరపు చెట్టుకు ఎలాగైతే జరిగిందో దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువుగాక అని నువ్వు చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని మరి యేసు ప్రభు అక్కడ శిష్యులకు ఒక మంచి పాఠం నేర్పించాడు. ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు సందేహపడకుండా పలికినటువంటి ఒక మాట, అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది. విశ్వాసముతో చెప్పిన మాట, విశ్వాస సహితమైన ప్రార్థన మరి రోగిని స్వస్థపరుచును, ప్రభువు అతని లేపును అని చెప్పి వ్రాయబడినట్లుగా విశ్వాససహితమైనటువంటి ప్రార్థన ఎలాగైతే ఫలితాన్ని తీసుకొస్తుందో, విశ్వాసంతో పలికిన మాట కూడా అలాగే అద్భుతాలు జరుగుతాయి అనటానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆ త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. అంటే ఫలాలు లేనటువంటి చెట్టు. ఇది ఒక రకంగా చెప్పాలంటే దారి గుండా వస్తున్నటువంటి వారిని మోసపరుస్తున్న చెట్టు, భ్రమపరుస్తున్నటువంటి చెట్టు, వేషధారణ కలిగినటువంటి చెట్టు అని మనం ఇక్కడ అనేక రకాలుగా ఆ చెట్టును గూర్చి చూస్తూ ఉన్నాం. ఈ రోజున క్రైస్తవ జీవితంలో కూడా చాలామంది మరి వేషధారణ భక్తి చేస్తూ ఉన్నారు, మరి అనేకుల్ని ఆకర్షిస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఫలాలు లేనటువంటి, ఫలితం లేనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అది ఒక వ్యక్తిలో కావచ్చు, ఒక కుటుంబంలో కావచ్చు, లేక ఒక్కొక్కసారి సంఘంలో కావచ్చు, మరి ఎవరిలోనైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆశించినటువంటి ఆ ఫలాలు లేనటువంటి చెట్టుగా ఒక వ్యక్తి ఉన్నా, ఒక కుటుంబం ఉన్నా, ఒక సంఘం ఉన్నా, మరి యేసుక్రీస్తు ప్రభువు మరి బాధపడి ఏదైనా ఒక మాట పలికారనుకోండి, దాన్ని బట్టి అది అక్కడ జరుగుతుందన్నమాట. అందుకనే ప్రభువుకి సంతోషపెట్టే జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలను మన ప్రభువు ఆశీర్వదించి ఆయన గొప్ప కార్యాలు జరిగించి మరి రానున్న దినాల్లో మరింత ఫలభరితంగా మనం ఫలించడానికి, అభివృద్ధి పరచబడటానికి మరి ప్రభువే మన జీవితాల్లో కార్యాలు జరిగించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. చూశారా, మనం ఆదికాండము 48వ అధ్యాయములో మనం ఒక మాట చూస్తాం. ఆదికాండము 49వ అధ్యాయములో 22వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏమనుంది? యోసేపు ఫలించెడు కొమ్మ అని చెప్పి రాయబడి ఉంది. యోసేపు ఫలించెడు కొమ్మ, ఊట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ ఎక్కి వ్యాపించును, దాని కొమ్మలు గోడ ఎక్కి వ్యాపించును అని చెప్పి రాయబడి ఉంది. అంతేకాదు, యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును అని, ఇశ్రాయేలునకు బండయు మేపెడువాడు ఆయనేనని, నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, మరి ఇంకా కింద మనం చూస్తే స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ, నిన్ను దీవించు సర్వశక్తిని దీవెనలతోనూ అతని బాహుబలము దిట్టపరచబడును. తర్వాత మనం చూస్తే నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును అన్నాడు. దేవునికి స్తోత్రం.
చూశారా, దేవుని పట్ల, దేవుని యొక్క సన్నిధిలో, దేవునికి ఇష్టమైన రీతిలో యోసేపు ఫలించాడు, ఫలించే కొమ్మగా ఉన్నాడు గనుకనే యోసేపు ఫలించాడు కొమ్మ గనుక, ఆయన ఊట యొద్ద ఫలించాడు కొమ్మ వలె ఉన్నాడు గనుక దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తరువాత వచ్చే దీవెనలు ఎంత అద్భుతమైన దీవెనలు ఆయన మీదకి వచ్చినాయో మనం చూస్తున్నాం. అలాగే మరి దేవునిలో మనం ఫలించే వారముగా ఉన్నట్లయితే యోసేపు మీదకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి దీవెనలు మరొకసారి చదువుదామా? అక్కడ చూడండి, నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనల వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. దేవునికి మహిమ కలుగునుగాక. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఫలించేడు కొమ్మగా ఫలించేవారిగా మనం ఉన్నట్లయితే మరి నిజంగా దేవదేవుడు ఇదిగో యోసేపును ఎలాగైతే ఆశీర్వదించారో అలాగే నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఫలింపు లేనటువంటి కొమ్మలుగా, ఫలింపు లేనటువంటి చెట్లు వలె ఉన్నట్లయితే అదుగో ఎండిపోయేటువంటి పరిస్థితులు, మరి ఒక్కొక్కసారి కొట్టబడి నరకబడి అగ్నిలో వేయమని మరి ఆజ్ఞాపించబడినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం దేవుడు ఈ 2023వ సంవత్సరం అంతా కూడా మరి నీకు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించే మహాభాగ్యాన్ని ఆయన ఇచ్చినందుకు మరి 2024వ సంవత్సరంలో కూడా నీకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని యేసు ప్రభువే తండ్రి అయిన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నట్లుగా మరి నీ కొరకు ప్రార్థిస్తున్నందువల్ల, నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నందువల్ల నీవు సజీవుడుగాను ఆరోగ్యవంతంగాను పిల్లాపాపలతో చల్లగా ఉంటూ నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ పిల్లాపాపలతో చల్లగా ఉన్నావంటే అది దేవుని యొక్క దయని, దేవుని యొక్క కృప అని, మరి ఆ దేవుని యొక్క కృపా కటాక్షములు మరి నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఎల్లప్పుడూ దేవుడు ఇస్తున్నాడు కనుక ఆయన సన్నిధానంలో కృతజ్ఞత కలిగి మనం జీవించినట్లయితే దేవదేవుడు ఇంకా 2024వ సంవత్సరంలో కూడా నిన్ను ఆశీర్వదించి ఆయన మహాకృపకు పాత్రలుగా చేసి రానున్న దినాల్లో మరింత దీవెనకరంగా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయంలో మనం 9వ వచనం చదివితే, దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో మరి సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము, ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకునే దాన్ని అంతటికీ దేవుడిచ్చిన అదే గొప్ప భాగ్యము అని చెప్పి వ్రాయబడి ఉంది. అలాగే దేవుడు మరి 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చదివితే, మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకునుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకోవాలి అని రాయబడి ఉంది. దేవుని ఆశీర్వాదం వలన కలిగింది. ఈ రోజున ఆయుష్, ఆరోగ్యము మరి ఇదంతా కూడా మరి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. ఈ దేవుని ఆశీర్వాదం అనుభవిస్తూ 2023వ సంవత్సరం అంతా కూడా మనం సుఖశాంతులతో బ్రతికాము. 2024వ సంవత్సరంలో కూడా దేవుడు మనల్ని ప్రవేశపెడుతూ ఉన్నారు. మరి ఆయన ఇచ్చినటువంటి మహాకృప కనికరమును బట్టి జీవిస్తున్న మనము
దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలు ఫలించే వారముగా ఉండుటకు ప్రభు మీకు మీ కుటుంబానికి ఆయన గొప్ప కార్యాలు జరిగించి ఆయన గొప్ప కాపుదలతో మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ మరి మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన నిజమైనటువంటి ద్రాక్షావల్లి, ఆ నిజమైనటువంటి ద్రాక్షావల్లిలో మనము తీగలుగా ఉన్నాము. ఆయన ఏమన్నాడంటే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని చెప్పి రాయబడి ఉంది. మరి ఆయన తీసి పారవేస్తే మరి ఎండిపోయి అగ్నితో కాల్చబడతానికి తప్ప దేనికి పనికిరాము. అయితే నాలో మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అది అడగండి, మీరు ఫలిస్తారు, ఫలభరితంగా ఉంటారు అని ప్రభు చెప్పారు. అట్టి ఫలభరితమైన జీవితాలు ప్రభు నీకు నాకు మనందరికీ ప్రభు దయచేయునుగాక. మీకు వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వదించి నీ కృపలో బలపరిచి నీ సన్నిధి తోడుగా ఉంచి అయ్యా మరి 2023 సంవత్సరం అంతా కూడా నీ కృపగల రెక్కల కింద భద్రపరిచి కాపాడుతూ వచ్చారు. అయ్యా ఇదిగో ప్రభువా మీకు స్తోత్రాలు. 2024 సంవత్సరంలో ప్రవేశింపజేస్తూ ఈ సంవత్సరం అంతయు కూడా ఉండనిమ్మని మా కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. మీరు చేసిన విజ్ఞాపనలే మాకు ఇంకా ఆశీర్వాదకరంగా మేము ధనధాన్య సమృద్ధి కలిగి ఎల్లప్పుడూ కూడా నీకు మహిమార్థంగా జీవించే జీవితాలు మాకు దయచేసి ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు.